హౌ ఆర్ యూ? ఈరోజు మనం ఇన్స్టెంట్ నూడిల్స్ అయితే చేయబోతున్నాం అనమాట. ఫర్ యూ గైస్. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మన దస్తుగా అయితే మనం చెప్పబోతున్నాడు. చాలా మంచి అనమాట. ఇడు నమ్మకండి, దారుణమైన అంటే ఎలా చేయాలని చూపిస్తాం మీకు. ఇదే ఇన్స్టెంట్ నూడిల్స్. ఫస్ట్ ఈ కళాయి ఉంది కదా, ఇలాంటి కళాయి తీసుకోవాలి. మీరు ఏ కళాయి తీసుకుని బాగోలేదు, కొంచెం మంచిగా బాగుంది అనమాట. లుకింగ్ బాగుంటుంది. గ్యాస్ అయితే మేము వండిస్తున్నాను. కాస్త వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ ఇది తీసుకోవాలన్నమాట. మళ్ళీ వాటర్ వేసుకోవాలి. చేసుకుంటే 2 grams ఆఫ్ వాటర్. రెండు గ్లాసులతో వాటర్ వేయాలి. చాలా ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం. దాని ఏంటంటే హైగా వస్తుంది అనమాట. మంట ఇది వచ్చింది, హీట్ బాయిల్ అవుద్ది. ఇదిగో గైస్, మన ఇన్స్టెంట్ నూడిల్స్ లో వచ్చిన మనకి ప్యాకెట్ ఇది ఒక ప్యాకెట్ వచ్చింది. ఇది స్పెషల్గా చెన్నై నుంచి తెప్పించామన్నమాట. ఆఫ్రికా నూడిల్స్, ఇన్స్టెంట్ నూడిల్స్. అంటే ఎలా చేద్దాం. ఫస్ట్ ఇది మొత్తం వేడవ్వాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టాం మేము. వాటర్ వేడెక్కుతుంది. అప్పుడు వేసుకుంటాం. చూడు ఇక్కడ ఇలా బాయిల్ అవ్వండి అన్నమాట. బాయిల్ అయితే కొంచెం టేస్ట్ ఉంటుంది. బాయిల్ అవ్వాలి. ఇవన్నీ వేస్తున్నాం అన్నమాట. మనం మొత్తం వేసేది ఎక్కడ ఉండకూడదు. ఇవి ఆప్షన్ చూడండి. గ్యాస్ మనం అడిగితే మసాలా దీంట్లో ఒక గ్లాస్ వేసుకున్నట్టు. ఇవన్నీ ఇది మళ్ళీ వాళ్ళు ఇచ్చిన మసాలా. మన దీంట్లో కొంచెం స్పైస్ అయితే యాడ్ చేసుకోబోతున్నాం అనమాట. ఇది మళ్ళీ నీకు ఎక్స్ట్రా స్పైస్ అయితే వస్తుంది. ఫస్ట్ చిటికెడు కారం, మీకు ఇష్టంత కారం ఎంత అయితే అంత, కానీ ఎక్కువ వేయకండి. ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ అదే కారం అయితే అయిపోద్ది. మొన్న అలాగే చేశాను అనమాట నేను. అమ్మ ఇంట్లో తిట్టారు. నెక్స్ట్ కొంచెం ఉప్పు అయితే వేయాలి. వద్దు, ఉప్పు అది ఉండి అక్కడ ఉంది కదా, వేసుకోండి. ఇక్కడ మేమైతే వేస్తున్నాం, మంచిగా వేస్తున్నాం మనం. మీరు కావాల్సి వేసుకో, లేకపోద్దు. నేను చాలా చిన్నది వేస్తున్నాం. బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, చూసారా అది కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. లేదు కానీ మీరు యాడ్ చేసుకోండి. చూడండి, కొంచెం ఇన్స్టెంట్ నూడిల్స్ అంటే తక్కువ వచ్చింది. సో కాసేపు ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ మొత్తం నేను పక్కన తీసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ బాయిల్ అవుతుంది. మనం వాటర్లో ఉన్న అదే నూడిల్స్ ఉన్న వాటర్ మొత్తం తీస్తాం అనమాట. ఏదో కొంచెం మిగిలిపోయింది. బాయిల్ అవుతుంది, ఇది మొత్తం బాయిల్ అవుతుంది. ఇప్పుడు వచ్చేయండి. స్టేజ్లో వచ్చిన తర్వాత మనం కాస్త మసాలా వేసుకోవాలి. మనం తయారు చేసుకున్న మసాలా అంటే ఇంతే మనం కలిపాం కదా, మొత్తం ఇలా వేసేయాలి. వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేయాలన్నమాట. చూడండి, మిక్స్ చేయడం వల్ల ఏమంటే ఇది కొంచెం టేస్టీగా ఉంటుంది. ఒకదాని స్టిక్ అయిపోకుండా తిరుగుతుంటుంది. చికెన్ ఫ్లేవర్ ఇది. చికెన్ ఫ్లేవర్ కూడా కొంచెం మీరు యాడ్ చేసుకోవచ్చు. చికెన్ స్పైసెస్ లాంటివి. దీంట్లో అయితే మేము కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకున్నామంట. బికాస్ ఇది చికెన్ ఫ్లేవర్ ఇది. ఈ మసాలా పెట్టుకుని కొంచెం టేస్టీగా ఉంటుంది. కొంచెం స్పైసెస్ ఎక్కువ ఉంటాయి. బికాస్ ఈ చికెన్ ఫ్లేవర్ ఇక్కడ చికెన్ ఫ్లేవర్ మేడం. ఇంకా చికెన్ కొనుక్కున్నాం. ఓకే, మన దర్శనం ఇది బాగా కలుపుతున్నాడు. ఎక్కడ ఉంచుకుంటా ఇది అతికిపోతే మళ్ళీ తిడతారని. ఓకే, లో ఫ్లేమ్లో ఎట్టి కలపండి, లేదంటే అంటికిపోతుంది. ఓకే, లాస్ట్కి మన నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇదిగోండి, ఇట్స్ నూడిల్స్. ఇన్స్టెంట్ నూడిల్స్ విల్స్ లైక్ ఇన్స్టెంట్. ఇట్ ఈస్ ఇన్స్టెంట్ నూడిల్స్. ఇన్స్టెంట్ నూడిల్స్ తినండి, ఇన్స్టెంట్గా ఉండండి. ఇట్స్ మై ప్రామిస్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.